ప్రియమైన మిత్రులారా, గోమాతను కాపాడాలి అంటున్నారు, గోమాంసం తినొద్దు అంటున్నారు. కానీ అదే సమయంలో భారతదేశం నుంచి వేల కోట్ల రూపాయల మాంసం ఎగుమతులు జరుగుతున్నాయి. అసలు ఈ వ్యాపారం ఎవరు చేస్తున్నారు? రాజకీయ పార్టీలకు డబ్బులు ఎవరిస్తున్నారు? ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఏమిటి? భారతదేశం ప్రపంచంలో ప్రముఖ బఫెల్లో మీట్ ఎగుమతిదారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం అనేక దేశాలకు మాంసం ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవైపు గోరక్షణ చర్చలు జరుగుతూ ఉంటే మరోవైపు మాంసం ఎగుమతి వ్యాపారం కూడా కొనసాగుతోంది. ఈ ఎగుమతుల్లో కొన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి. అలాగే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కంపెనీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో ప్రజలు ప్రశ్నిస్తున్నారు, గోరక్షణ గురించి మాట్లాడే రాజకీయ నాయకులు ఈ విరాళాల గురించి ఏమంటారు? ఈ చర్చ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎలక్టరల్ బాండ్ల వివరాల బయటకు వచ్చినప్పుడు మరింత పెరిగింది. ఆ డేటా ప్రజల ముందుకు రావడంతో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ మాంసం ఎగుమతులు భారతదేశం నుంచి వియత్నాం, మలేషియా, ఈజిప్ట్, ఇరాక్ వంటి అనేక దేశాలకు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది చిన్న వ్యాపారం కాదు, అంతర్జాతీయ స్థాయి వ్యాపారం. ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్న ఇదే: గోవు పవిత్రమని చెబుతూ రాజకీయాలు చేస్తే మాంసం ఎగుమతులపై అదే స్థాయిలో చర్చ ఎందుకు జరగడం లేదు? ఈ రెండు విషయాలు ఒకే విధానం ఎందుకు కనిపించడం లేదు? అందుకే ఈ విషయం ఇప్పుడు రాజకీయ సామాజిక చర్చగా మారింది. ఒకవైపు గోమాత పేరుతో ప్రచారం, మరోవైపు మాంసం ఎగుమతుల వ్యాపారం. ఈ రెండు ఎలా కలిసి నడుస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది రాజకీయ నాయకులే. ప్రశ్నలు అడగడం ప్రజాస్వామ్యంలో తప్పు కాదు. గోవు పేరుతో రాజకీయాలు చేసేవారు ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానం ఇస్తారా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి.